హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. సో ఫ్రెండ్స్, ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి మోస్ట్ అవాయిటెడ్ వీడియో అండి 26 జిల్లాల సమగ్ర సమాచారానికి సంబంధించిన క్లాస్ ఇది. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ముందుగా మనము డీటెయిల్డ్గా చూసిన తర్వాత బిడ్ బ్యాంకు కూడా ఇందులో అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. ఓకే, దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది వీడియో డిస్క్రిప్షన్లో. అందరూ కూడా ఫ్రీగానే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దు. మరి ఈ వీడియోకి కనీసం ఒక 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మరి ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం. మీరు చేసేటువంటి లైక్స్ ద్వారానే నెక్స్ట్ వీడియో ఏంటంటే ఏపీలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు, ఓకే, ప్రముఖ దర్శనీయ ప్రదేశాలు, ఓకే, సాంస్కృతిక కార్యక్రమాలు లైక్ ఏంటంటే కళలు, ఓకే, సాంప్రదాయాలు, వాటిపైన ఒక పర్ఫెక్ట్ వీడియో అయితే నెక్స్ట్ క్లాస్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. దీనికి కనీసం 2000 లైక్స్ అయితే రావాలి, అలా వస్తేనే చేస్తాను. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, అంతేకాకుండా మన యొక్క టాప్ 25 మోడల్ పేపర్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కేవలం 100 రూపాయలు మాత్రమే అండి. 100 రూపాయలతో తీసుకున్న వారికి 300 బిట్స్ గల బైఫర్కేషన్ పీడిఎఫ్, 200 బిట్స్ గల ఏపీ స్కీమ్స్ బిడ్ బ్యాంకు ఉచితంగా అందచేయడం జరుగుతుందండి. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మన యాప్లో అప్డేట్ చేశాను, తీసుకోండి. లేదా మన ఫోన్ నెంబర్కైనా చేయొచ్చండి. 9030062853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి స్క్రీన్ షాట్ పెడితే మీకు పంపడం జరుగుతుంది. సో మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మరి ఏపీలో మొత్తము 13 జిల్లాలను మరో 13 జిల్లాలు యాడ్ చేసి మొత్తం 26 జిల్లాలుగా సో మరి రూపొందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ 26 జిల్లాలకు సంబంధించినటువంటి అఫీషియల్ మ్యాప్గా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. ఏ జిల్లాలు ఎక్కడ ఉన్నాయి, సో ఎన్ని తీరరేఖ కలిగి ఉన్నాయి, అవన్నీ కూడా మనకు బిడ్ బ్యాంక్ అయితే ఇస్తాను. మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మరి రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలో మొత్తం 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. మరియు 51 రెవెన్యూ డివిజన్లు అయితే ఉన్నాయి. మొత్తం 670 మండలాలు ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. మరి వాటిని 26 జిల్లాలుగా ప్రభుత్వము పునర్విభజించింది. ఎన్ని జిల్లాలుగా అండి? 26 జిల్లాలుగా. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల యొక్క ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ షీట్ అయితే చూద్దాము. మరి విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ప్రకాశం అండి, 14,322 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా విశాఖపట్నం అండి, 928 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ జనాభా పరంగా అతిపెద్ద జిల్లా కర్నూలు, 23.66 లక్షలు. మరి దీని యొక్క జనాభా పరంగా అతి చిన్న జిల్లా ఇది. అతిపెద్ద జిల్లా కర్నూలు, మరి అతి చిన్న జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు అండి, 9.54 లక్షలు మాత్రమే ఉంది. అందరూ కూడా గమనించాలి. మరి కొత్తగా ఏర్పాటైనటువంటి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2020 ఆగస్టు 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీ అయితే ఏర్పాటైంది. ఎప్పుడండి? 2020 ఆగస్టు 7న. డేట్ గుర్తుంచుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మరి ఆ తర్వాత జిల్లాల సరిహద్దులు, సిబ్బంది, పునర్వ్యవస్థీకరణ, ఆస్తులు, మౌలిక వసతుల, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి అంశాలపై మొత్తము 4 సబ్ కమిటీలు వేశారండి. దీనిపైన 4 సబ్ కమిటీలు. మరి ఆ 4 సబ్ కమిటీల ద్వారా 13గా ఉన్నటువంటి ఈ జిల్లాలను మొత్తము 26గా రూపొందించడం అయితే జరిగింది. వాటన్నిటి గురించి కూడా మనం చూద్దామండి. బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది చివరిన, ఎవరు మిస్ చేయొద్దు. ఓకే, ఎవరు స్కిప్ చేసినా కూడా మీరు కంటెంట్ అయితే మిస్ అవుతారు. ఓకే, మరి జిల్లా పేరు ప్రధాన కేంద్రం అండి, శ్రీకాకుళం శ్రీకాకుళం ప్రధాన కేంద్రం ఏంటంటే శ్రీకాకుళమే. విజయనగరము ప్రధాన కేంద్రం విజయనగరమే. మన్యం జిల్లా ప్రధాన కేంద్రం పార్వతీపురం అండి. ఓకే, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం పాడేరు. విశాఖపట్నం జిల్లా ప్రధాన కేంద్రము విశాఖపట్నము. అనకాపల్లి జిల్లాకి కూడా అనకాపల్లినే ఉంది. తూర్పుగోదావరి జిల్లాకి ప్రధాన కేంద్రం కాకినాడ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. భారత టైమ్ లైన్ 82.5 తూర్పు రేఖాంశము కాకినాడ మీదుగా వెళ్తుంది. ఓకేనా, అనకాపల్లి చెరుకు పరిశ్రమకు చాలా ప్రసిద్ధి అండి.
నెక్స్ట్ కోనసీమ అమలాపురము. రాజమహేంద్రవరము, రాజమహేంద్రవరం అండి జిల్లా సెంటర్. నరసాపురం, నరసాపురంకి ఏంటండి భీమవరం అండి. ఓకే. పశ్చిమ గోదావరి ఏలూరు. ఓకే, రైస్ బౌల్గా చెప్పుకుంటాం మనం పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలను. నెక్స్ట్ కృష్ణాకి మచిలీపట్నం అండి. నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లాకి విజయవాడ. ఓకే, ప్రధాన కేంద్రము. గుంటూరుకి గుంటూరే అండి. బాపట్లకి బాపట్లనే. పల్నాడుకి నరసారావుపేట ప్రధాన కేంద్రము. ప్రకాశానికి ఒంగోలు ఉంది. నెక్స్ట్ ఎస్పీఎస్ నెల్లూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకి నెల్లూరే ప్రధాన కేంద్రము. కర్నూలుకి కర్నూలే. నంద్యాలకి నంద్యాలనే ఉంది. అనంతపురంకి అనంతపురంనే ఉండడం మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, శ్రీ సత్యసాయి జిల్లాకి పుట్టపర్తి ఉందండి. ఏముంది పుట్టపర్తి. వైఎస్ఆర్ కడపకి కడపనే ఉంది. అన్నమయ్య జిల్లాకి రాయచోటి ప్రధాన కేంద్రం, ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. చిత్తూరు జిల్లాకి చిత్తూరు. శ్రీ బాలాజీ జిల్లాకి తిరుపతి అయితే ప్రధాన కేంద్రంగా ఉండడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో అక్కడ పక్కనున్నటువంటి జిల్లాలనైతే విభజించి వీటిని రూపొందించడం అయితే జరిగిందండి. ఓకేనా. సో ఇక్కడ చిత్తూరు నుంచి బాలాజీ అని చెప్పుకోవచ్చు. ఇంకా కడప నుంచి కొన్ని జిల్లాలు అన్నమయ్య సత్యసాయి కావచ్చు. సో అనంతపురము. సో ఈ విధంగా కొన్ని జిల్లాల నుంచి అయితే వేరు చేసి వీటిని అయితే విభజించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో ఇక ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు వాటి యొక్క ప్రత్యేకతలన్నీ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే. ఏపీలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన చట్టం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ ఫార్మేషన్ యాక్ట్ 1974 ప్రకారము ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకేనా. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని 2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారము, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము హైదరాబాద్ రాజధానిగా 10 సంవత్సరాలు ఉంటుందండి. అంటే 2024 వరకు హైదరాబాదు కూడా మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ఉమ్మడి రాజధాని, గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్, జిల్లా ఏర్పాట్లలో రాష్ట్రానికి గల అధికారాలను ప్రస్తావిస్తున్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము లేదా పునర్విభజన చట్టము 2014లో సెక్షన్ ఏది అంటే సెక్షన్ 11, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది గెజెట్ విడుదలైన తేదీ ఏంటి అంటే ఏప్రిల్ 2, 2022న. నెక్స్ట్, కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చిన తేదీ ఏంటంటే 2022 ఏప్రిల్ 4వ తారీఖున మరి అమల్లోకి రావడం అయితే చూడవచ్చు. ఈ డేట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొత్తము ఎన్ని జిల్లాలు కలవు అంటే 26. సో కోస్తా ఆంధ్రాలో 18 జిల్లాలు, రాయలసీమలో 8 జిల్లాలు కలవు. నెక్స్ట్, ఏపీలో మొత్తము కోస్తా ఆంధ్రాలో 18, రాయలసీమలో 8, మొత్తం 26 జిల్లాలు అయితే కలవు. మరి ఏపీలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఎంత? 75 అండి. 75 మోస్ట్ ఇంపార్టెంట్. ఏపీలో మొత్తం మండలాల సంఖ్య ఎంత? 679 మరి మండలాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లాలు. ముందుగా ప్రకాశం అండి, 14,322 చదరపు కిలోమీటర్లతో మొదటి స్థానంలో ఉంది. తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా, మూడవది వైఎస్ఆర్ కడప జిల్లా, నాలుగవది పొట్టి శ్రీరాములు జిల్లా. ఓకేనా. టాప్ 3 గుర్తుంచుకుంటే సరిపోతుందండి, నాలుగోది అవసరం లేదు. ఓకే. నెక్స్ట్, మరి వైశాల్యపరంగా అతి చిన్న జిల్లాలను కూడా చూడాలి కదా మనము. ముందుగా విశాఖపట్నం అండి, 1048 చదరపు కిలోమీటర్లతో అతి చిన్న జిల్లాగా ఉంది. తర్వాత అంబేద్కర్ కోనసీమ 2వ స్థానంలో ఉంది. పశ్చిమ గోదావరి 3వ స్థానము, గుంటూరు 4వ స్థానం. ఫస్ట్ 3 ఎనఫ్ అండి, ఫస్ట్ 3 గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్, జనాభా పరంగా అతిపెద్ద జిల్లాలు. ముందు వరుసలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అండి, 24,69,700 అండి, సింపుల్గా చెప్పాలంటే. ఓకే. 24.697 లక్షలుగా కూడా చెప్పుకోవచ్చు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధిక జనాభా ఉంది. నెక్స్ట్ ప్రకాశము, తర్వాత కర్నూలు అండి, మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి ఇవి. మరి జనాభా పరంగా అతి చిన్న జిల్లాలు ఏంటి? పార్వతీపురం మన్యం జిల్లా, 9.253 లక్షలు, అంటే 9,25,003. అల్లూరి సీతారామరాజు జిల్లా 2వ స్థానంలో ఉంది. ఓకే, 9,54,000 అయితే ఉంది. నెక్స్ట్ వన్, అత్యధిక మండలాలు కలిగినటువంటి జిల్లా ఏది? ప్రకాశం అండి, అతిపెద్ద జిల్లా ప్రకాశమే కదా, కాబట్టి 38 ఉన్నాయి ఇక్కడ.
తర్వాత నెల్లూరు 38 ఉన్నాయి, కడపలో 36 ఉన్నాయి. టాప్ 3 డిస్టిక్ అత్యధిక మండలాలు కలిగినవి. మరి అత్యల్ప మండలాలు కలిగినవి ఏంటి? ఏదైతే జిల్లా చిన్నగా ఉంటుందో అక్కడే తక్కువ ఉంటాయి. విశాఖపట్నం 11, పార్వతీపురం 15 అతి తక్కువ మండలాలు కలిగిన జిల్లాలు. నెక్స్ట్, సముద్ర తీరం కలిగిన జిల్లాలు ఎన్ని? అవి ఏవి? మొత్తము 12 ఉన్నాయండి. సో భారతదేశంలో సముద్ర తీరం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంటుందండి. తర్వాత ఏపీఏ 972 కిలోమీటర్లతో 72 ఆర్ 74 కిలోమీటర్లతో మరి రెండవ స్థానంలో ఉంటుంది. మరి ఏపీలో చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి. సో ఈ విధంగా మొత్తం 12 జిల్లాలకు సముద్ర రేఖ ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, మరి సముద్ర తీర రేఖ కలిగిన ఏకైక రాయలసీమ జిల్లా కేవలము తిరుపతి మాత్రమే. గుర్తుంచుకోవాలి. ఓన్లీ తిరుపతి మాత్రమే. నెక్స్ట్, భూ పర్యావేష్టిత జిల్లాలు ఎన్ని? అంటే ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్. ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటండి? ఒక జిల్లాకి మరొక జిల్లాతో మాత్రమే సరిహద్దు ఉంటుంది. ఎటువైపు 4 వైపులా కూడా భూ సరిహద్దు మాత్రమే ఉంటుందండి. మరి ఒక జిల్లాకి సముద్ర సరిహద్దు లేనటువంటి వాటిని ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ అని అయితే పిలుస్తారు. వైఎస్ఆర్ కడపకి సముద్ర తీర రేఖ లేదు. నెక్స్ట్, గుంటూరుకి కూడా లేదు. నెక్స్ట్, తూర్పు గోదావరికి కూడా ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి? సముద్ర తీరము ప్లస్ వేరే జిల్లాలతో వేరే స్టేట్స్తో కూడా సరిహద్దు ఉండదు. సముద్ర తీరమే కాకుండా వేరే పక్క స్టేట్స్తో కూడా సంబంధం లేకుండా ఓన్లీ ఇంటర్నల్గా వేరొక డిస్టిక్తో మాత్రమే సరిహద్దు ఉండేవి కడప, గుంటూరు, తూర్పు గోదావరి మాత్రమే. నెక్స్ట్ వన్, అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు. మొదటగా వైఎస్ఆర్ కడప 6 జిల్లాలతో, అన్నమయ్య 2 జిల్లాలు 6 జిల్లాలతో వైఎస్ఆర్ కడప, తర్వాత అన్నమయ్య, సత్యసాయి, అనంతపూర్, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అయితే ఈ యొక్క వైఎస్ఆర్ కడపతో మరి సరిహద్దునైతే పంచుకుంటున్నటువంటి జిల్లాలుగా మనం చెప్పుకోవచ్చు. 6 ఇవి 6 కూడా. నెక్స్ట్ వన్, అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు కడప అయిపోయింది కదా, 6 జిల్లాలు. నెక్స్ట్ వన్, తూర్పుగోదావరితో 5 జిల్లాలు అండి, 2వ స్థానంలో ఉంది 5 జిల్లాలతో. రాష్ట్రంలో ఏర్పడిన నూతన గిరిజన జిల్లాలు ఏవి? అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా ఇవి గిరిజన జిల్లాలుగా చాలా ప్రసిద్ధి. నెక్స్ట్ వన్, ఒడిషా రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు ఏవి? మొత్తం 3 అండి. ఒకటి శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒడిషా రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు ఏవి? సో అయిపోయింది కదా 3 జిల్లాలు. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే జిల్లాలు. ఒక జిల్లా మాత్రమే అండి, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇంపార్టెంట్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే జిల్లాలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఇవి మొత్తం 7 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాలు మరి తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్నటువంటివిగా మనమైతే చెప్పుకోవచ్చు. అత్యధిక జిల్లాలు తెలంగాణతోనే సరిహద్దునైతే పంచుకోవడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్, కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లాలు మొత్తం 5. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు. రెండవ అత్యధికంగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, తమిళనాడుతో సరిహద్దు పంచుకునే జిల్లాలు మొత్తం 2 మాత్రమే అండి, చిత్తూరు మరియు తిరుపతిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వ్యక్తుల పేర్లతో ఏర్పడినటువంటి జిల్లాలు ఏవి? ఎన్ని? అవి ఏవి? మొత్తం 8 జిల్లాలండి. 8. ప్రకాశం జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా. మరి ఇవి ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయని కూడా ఇచ్చారు చూడండి. ప్రకాశం 1972, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 2008, వైఎస్ఆర్ కడప 2010, శ్రీ సత్యసాయి జిల్లా 2022, అన్నమయ్య 2022, అల్లూరి సీతారామరాజు 2022, ఎన్టీఆర్ జిల్లా 2022, అంబేద్కర్ కోనసీమ జిల్లా 2022. అందరూ కూడా గమనించాలి. ఇక్కడ ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పుకున్నాం కదండి ఇంతకుముందు. చూసారు, కడప ఏ స్టేట్తో సరిహద్దు లేదు, సముద్ర తీరం కూడా లేదు దీనికి.
ఇతర జిల్లాలతో మాత్రమే ఉంది కదా. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆ జిల్లాలు మాత్రము వేరే వాటితో సంబంధం లేకుండా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో గాయస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు, ఓకే, ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు, ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు, వీటిపైన వీడియో అయితే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఈ వీడియోకి 2000 లైక్స్ రాగానే వీడియో అప్డేట్ చేయడము జరుగుతుంది మీకు. ఓకే, అందరూ కూడా గమనించాలి, అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇతరులు కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇటీవల నిన్న జరిగినటువంటి 3 షిఫ్టుల్లో కూడా ఏపీకి సంబంధించినటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చాలా వరకు వచ్చాయండి. అసలు మనకు సిలబస్లో లేదు కానీ అడిగారు, బైఫర్కేషన్ కూడా సిలబస్లో లేదు కానీ అడిగారు. కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి, మంచి అవకాశం. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్టిక్ కోర్టు ఉద్యోగాలు, రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా, జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.